మొన్నటిదాకా సర్కారు వారి వైన్ షాప్ ఇప్పుడు పాలసీ మారింది. వైన్ షాప్ బోర్డు కూడా మారుతోంది. ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ మరో 10 రోజుల్లో అమల్లోకి రానుంది. దసరా నాటికి కొత్త షాపులకు కొబ్బరికాయలు కొడతారు. అయితే ఇంతకాలం బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులంతా రోడ్డెక్కారు. ప్రైవేట్ షాపులు వస్తున్నాయి, తమ పరిస్థితి ఏంటని ధర్నా చేశారు. ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో 2 ఏళ్ల కాల పరిమితితో లిక్కర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కొత్త పాలసీ అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో అప్లికేషన్ కు 2 లక్షల చొప్పున చెల్లించాలి. ఫీజు రిఫండ్ లేదు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పే చేయొచ్చు, లేదంటే డీడీ తీసి ఇవ్వచ్చు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు మంజూరు చేస్తారు. ఈ నెల 11న లాటరీ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత రోజు నుంచి కొత్త షాపులకు కొబ్బరికాయ కొట్టొచ్చు. జనాభాను బట్టి మొత్తం 4 స్లాబుల్లో లైసెన్స్ల ఫీజు ఖరారు చేశారు. తొలి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియాల్లో 85 లక్షలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. రెండో ఏడాది దీనిపై 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ ఫీజు కట్టాలి. రిటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారులకు 20% మార్జిన్ ఉంటుంది. ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేస్తారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో ప్రీమియం స్టోర్లను ఏర్పాటు చేస్తారు. ఈ స్టోర్లకు 5 ఏళ్ల టైం పీరియడ్ ఉంటుంది. వీటి లైసెన్స్ ఫీజు ఏడాదికి ₹1,00,00,000. దీనికి సంబంధించి విధి విధానాలు విడిగా ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న గవర్నమెంట్ వైన్ షాపులకు గడువు సోమవారంతో ముగిసిపోయింది. దాంతో ఏపీ వ్యాప్తంగా వైన్ షాపులు మూతపడ్డాయి. మరో 10 రోజులు షాపులు తెరవాలని ప్రభుత్వం కోరింది. అయితే 10 డేస్ తర్వాత తమ ఉద్యోగాలు ఉండవనే భయంతో కాంట్రాక్టు సిబ్బంది నిరసన బాట పట్టారు. పలు చోట్ల ప్రభుత్వ మద్యం షాపుల దగ్గర ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి ఉద్యోగ భద్రత కల్పించేలా కూటమి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇతర శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగానైనా తీసుకునేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.